జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు చేసుకోకపోతే ఆడపిల్ల గతంలో ఉండేదేమో అని మనం చరిత్రలో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ప్రతి ఒక్క యువకుడు కూడా దీన్ని స్పందించి, యువకులు ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరు కూడా ఊర్లో ఒక్కరు కూడా లేకుండా తెలియకుండా చేసిన ఇలాంటి కిరాతకుల్ని వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బాధిత కుటుంబాన్ని వెంటనే న్యాయం చేయాలి. రామకీర్తన చివరి మాటలు పరిగణనలోకి తీసుకొని నిందితులు ఎంతమంది ఉంటే అంతమందిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్లో చేర్చి వారికి నాన్ బెయిల్ కూడా రాకుండా, గుజరాత్లో ఇలాంటి సంఘటన జరిగితే 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. అప్పటికి వారికి లైఫ్ అయిపోతుంది. మరి ఇలాంటి వారిని తీసుకెళ్లి హాస్పిటల్లో పడుకోబెట్టారు. దీనికి ప్రజలు ఏమని ఆలోచించాలి? లా అండ్ ఆర్డర్ పైన ఉన్నటువంటి నమ్మకం పోకుండా రామకీర్తన చివరి మాటలు ప్రభుత్వం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పరిగణనలో తీసుకొని వారికి శిక్ష వేస్తారా లేక ప్రాణానికి ప్రాణం ఎన్కౌంటర్ చేస్తారా అనేది ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారికి ఆదుకోవాలని కుటుంబాన్ని, అలాగే వాళ్ళ ఇంట్లో చదువుతున్న పిల్లలకి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇలాగే రాష్ట్రంలో కానీ పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి. కానీ మనకు యోగి లాంటి సీఎం కావాలి. మనకు యోగి లాంటి సీఎం కావాలి. ఎందుకంటే ప్రాణానికి ప్రాణం, దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం. అప్పుడే మన సమాజంలో ఒంటరిగా తిరగలుగుతారు. గత చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నారు. స్వతంత్రం వచ్చిందని. ఎక్కడ స్వతంత్రం వచ్చిందో ఈ లా అండ్ ఆర్డర్ కానీ ప్రభుత్వం కానీ చెప్పగలదని మేము ఆలోచిస్తున్నాం. ఎవరైనా కానీ ఈ సంఘటన పైన ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఎవరైనా కానీ స్పందించారని అడుగుతున్నాం. ఏదో వచ్చారు, దండాలేశారు, చేతులు తులుపుకొని వెళ్ళారే తప్ప వీరికి న్యాయం ఏ విధంగా జరుగుతుంది? ఈ ప్రభుత్వానికి ఈ కంటి తడి ఎవరు తీరుస్తారు? చనిపోయిన రామకీర్తనాన్ని తెచ్చి ఇవ్వగలరా? మరి అలా చేయకుండా తీసుకెళ్లి హాస్పిటల్లో పడుకోబెట్టారు. చెయ్యి అడ్డు పెట్టుకుని హ్యాపీగా పడుకొని ఉన్నాడు. రామకీర్తన చివరి మాటలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మా కుటుంబంలో జరిగింది, రేపు మీ కుటుంబంలో జరుగుతుంది. ఇలాంటిది లా అండ్ ఆర్డర్ అంటే పోలీసులు అంటే భయపడే విధంగా కఠినమైనటువంటి శిక్షలు తీసుకురావాలి. కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. ఆడపిల్లలను తలెత్తి చూడాలి అంటేనే భయపడే విధంగా శిక్షలు తీసుకురావాలి, శిక్షలు వేయాలి. అంతేగాని తీసుకెళ్ళి అత్తారింటికి పెళ్లి కొడుకు తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టడమో లేదా హాస్పిటల్లో కూర్చోబెట్టడమో కాదు. ఈ పాటికి న్యాయం జరిగి ఉండాలి బాధిత కుటుంబానికి. మరి జరిగి వారం కావస్తోంది, మరి ఇంతవరకు చర్యలు లేవు. ఎందుకని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆడపిల్లలకు రక్షణ లేదా? బీసీ రక్షణ చట్టం ఎందుకు అమలు చేయలేదు అని ఇప్పుడు అడుగుతున్నాం. ఇంతకాలం బీసీ రక్షణ చట్టం అమలు చేయండి అని మేము ప్రభుత్వాలకు విన్నవించిన, తలలు పట్టుకొని తలలు కొట్టుకున్నా ఇంతవరకు బీసీ రక్షణ చట్టం అమలు చేయలేదు. అదే బీసీ రక్షణ చట్టం ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవా? ఆడపిల్లల జోలికి వెళ్ళాలి అంటేనే ఉచ్చపోసుకోవాలి. అలాగే గంజాయిని అరకట్టలేకున్నాం. ఈరోజు మనకు, రేపు మీకు, ఇంకొకరికి. మరి మన వాళ్ళు ఆదుకునేది ఎవరు? ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ ఘటన ఇంకొకరు చేస్తారు. ఇంత చిన్న ఒక మండలంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే కనీసం ఊర్లో కూడా ఒక్కరు కూడా స్పందించలేదు. అంటే స్పందించలేదంటే ఆ సమయంలో ఎవరు లేదా?
మరి మన కుటుంబంలో జరగలేదు కదా, వేరే వాళ్ళ కుటుంబంలో జరిగింది కదా అని మనం సైలెంట్గా ఉంటే రేపు మన వరకు వస్తుంది. ఇలాంటి వారికి తగిన శిక్షలు వేయాలి. ఇలాంటి వారిని వెంటనే సమాజ బహిష్కరణ చేయాలి. యోగి లాంటి సీఎం వస్తే మనకు యోగి లాంటి సీఎం రావాలి. యువతకు పదవి రావాలి. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాం, ఇలాంటి కఠినమైన శిక్షలు తీసుకురావాలి. లా అండ్ ఆర్డర్ ఉపయోగించాలి. అలాగే బీసీ అట్రాసిటీ చట్టం ఉంటే ఈ వాడికి ఉరి శిక్ష వేసిండేవారు. మరి బీసీలకు కదా జరిగింది, మాకు కాదు కదా అని ప్రభుత్వం నిమ్మకు నీరెక్కినట్లు ఉందా? బాధిత కుటుంబాన్ని వెంటనే కీర్తనకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. బాధిత కుటుంబానికి వెంటనే, బాధిత కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, ఆదుకోవాలి. ఈ ఘటన కారణమైన వాడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. ఈ ఘటనకు కారణమైన వాడిని వెంటనే. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చూసాం. దానిలో కొందరు ఫేస్బుక్ లో పెడుతున్నారు, అమ్మాయి బెదిరించడానికి తను తానే కోసుకుంటాను. ఇది చాలా బాధాకరం. మీరు మాకు సానుభూతి చూపకుండా పర్వాలేదు, కానీ నిజ నిజాలను దాచాలని చూడకండి. ఇది చాలా దారుణమైన ఘటన. ప్రాణం అనేది కొన్ని వేల కోట్లు పోసినా కూడా మనం కొనలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో 4.5 సెంటీమీటర్లు కత్తి దిగింది. మరి మనతో మనం కోసుకుంటే కనీసం 1 సెంటీమీటర్ కూడా దిగదు. బ్లేడ్ కోసుకుంటేనే మనము విలవిలలాడిపోతాం. అలాంటిది తనకు తానే గుర్తు కోసుకుందా? తనకు తానే ముఖం పగలగొట్టుకుందా? ముక్కు వెముక కూడా పగలగొట్టాడు. అతి కిరాతకంగా కొట్టాడు. మరి దీనికి ప్రభుత్వం ఎందుకు ఇంత లేట్ చేస్తోంది? ఎందుకు త్వరగా న్యాయం జరగలేదు? అంటే మేముగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలనా, లేక ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరగాలనా, ఎంపీ ఇళ్ళ చుట్టూ తిరగాలనా న్యాయం జరగాలి అంటే? ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుంది? బాధిత కుటుంబానికి వారమైనా కూడా చనిపోయి రామకీర్తన ఇంతవరకు న్యాయం జరగలేదు. కనుక కీర్తనకు వెంటనే న్యాయం జరగాలి. కీర్తనకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. బాధిత కుటుంబానికి వెంటనే, బాధిత కుటుంబాన్ని వెంటనే, బాధిత కుటుంబాన్ని వెంటనే, ఈ ఘటన కారణమైన వాడిని వెంటనే, ఈ ఘటన కారణమైన వాడిని వెంటనే, బాధిత కుటుంబానికి వెంటనే, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బాధిత కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ప్రభుత్వం వెంటనే స్పందించాలి, స్పందించాలి. ఈ ఘటన కారణమైన వాడి వెంటనే, ఈ ఘటన కారణమైన వాడి వెంటనే రామకీర్తనకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. రామకీర్తనకు ఇలాంటి సంఘటన మళ్ళీ చేయాలంటే, భయపడాలి అంటే ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి కడుపుకోత మరొక కుటుంబానికి జరగకుండా ఉండాలి అంటే ఎన్కౌంటర్ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. రామకీర్తనకు వెంటనే న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. ఈ సంఘటన కారణమైన వాడిని వెంటనే, ఈ సంఘటనకు కారణమైన వాడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం వెంటనే కీర్తనకు వెంటనే
కాదు అయిపోవాలి కాదు నల్ల షర్టు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. ఈ ఘటన కారణమైన వారిని వెంటనే, ఈ ఘటన కారణమైన వారిని వెంటనే, ఈ ఘటన కారణమైన వారిని వెంటనే బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం, బాధిత కుటుంబాన్ని వెంటనే, బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఉద్యోగం ఇవ్వాలి. బాధిత కుటుంబానికి వెంటనే